హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రము మరపడగా, సిద్దిపేట జిల్లా, సిద్దిపేటకు దగ్గరలో ఉంటుంది టెంపుల్. చాలా బాగుంటుంది. అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు. అక్కడ సహస్ర బ్రాహ్మణ సువాసనార్చన పూజ జరిగింది. అక్కడ కార్యక్రమం చాలా బాగా చేశారు. అమ్మవారి టెంపుల్ శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి విజయదుర్గ మాత టెంపుల్. అమ్మవారు చాలా బాగుంటుంది. ఎంత అంటే మనకు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది అమ్మవారు. చూడండి, దర్శనం చేసుకోండి. ఆ అమ్మవారి దీవెన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అక్కడ ఆ కార్యక్రమంలో అందరికీ టిఫిన్స్, లంచ్ అన్నీ అరేంజ్ చేశారు. బ్రాహ్మణులకు సపరేట్గా చేశారు. మనము అమ్మవారి దర్శనం చేసుకున్నాం కదా. ఇక్కడ మల్లికార్జున స్వామి, సంతాన మల్లికార్జున స్వామి టెంపుల్ అందులోనే ఉంటుంది. చూడండి, నందీశ్వరుడు శివుని వైపు చూడకుండా ఊరి వైపు చూస్తున్నాడు. ఎక్కడ కానీ ఏ టెంపుల్లో అయినా కూడా శివునికి ఎదురుగా నంది ఉంటుంది, శివుని చూస్తూ ఉంటాడు నందీశ్వరుడు. కానీ ఇక్కడ ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే నందీశ్వరుడు శివుని వైపు చూడకుండా ఊరి వైపు చూస్తుంటాడు. నందీశ్వరుడు ఎందుకు అలా ఉన్నాడు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారు, నందీశ్వరుడు ఎందుకు ఊరి వైపు చూస్తున్నాడు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని వివరంగా చెప్తాను. ఇక్కడ సంతానం లేని వారు వచ్చిన వారికి సంతానం కలుగుతుంది. చాలా వరకు అది జరిగింది కూడా. ఇక్కడ టెంపుల్లో ప్రతి శుక్రవారము పూజ జరుగుతుంది. రాహుకాల పూజ, కాలసర్పదోష పూజ, రాహుకేతు పూజ అన్నీ చాలా బాగా జరుగుతాయి పూజలు ఇక్కడ. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా కూడా దేవి నవావరణ హోమం జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా మల్లికార్జున స్వామికి అన్నాభిషేకము, అన్ని దేవి నవరాత్రులలో ఉత్సవాలు చాలా ఘనంగా, చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ. అందరూ ఇక్కడికి రండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. కోరిన కోరికలు తీరుస్తుంది అమ్మవారు. ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తుంటారు. ఇక్కడ సహస్ర బ్రాహ్మణ సువాసనార్చన మనకు ఎంతో అదృష్టం కానీ ఉంటే కానీ ఇక్కడ మనకు ఛాన్స్ దొరకదు. అలాంటిది నాకు ఈ ఛాన్స్ దొరికింది. అమ్మవారి దయ వల్ల నాకు ఈ ఛాన్స్ దొరికింది. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇక్కడ రాజరాజేశ్వరి మాతను పెట్టారు, అక్కడ పూజలు చేస్తున్నారు. అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అఘోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. పృథివ్యాః మేరుపృష్ఠ ఋషిః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే. అక్కడికి చాలా మంది సువాసినులు వచ్చారు. ఎంతమంది వచ్చారో చూడండి, చూస్తుంటేనే అసలు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. చాలా మహిమగల అమ్మవారు విజయదుర్గ మాత. అందరూ రండి, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి, కోరిన కోరికలు తీరుతాయి. సంతాన మల్లికార్జున స్వామి దర్శనం కూడా చేసుకోండి. మీకు ఈ వీడియో నేను ఈ ప్రోగ్రామ్ కాబట్టి ఇదే తీసి పెడుతున్నాను నేను. మళ్ళీ మీకు అన్ని అమ్మవారు అక్కడ ఎలా వెలిసింది, నందీశ్వరుడు ఎందుకు అలా ఉన్నాడు అనేది నేను మీకు ఇంకొక వీడియోలో అన్నీ క్లియర్గా చెప్తాను. నేను మీకు స్టోరీ ఉంది అమ్మవారిది, నేను మీకు అన్నీ చెప్తాను. అందులో అమ్మవారు ఇక్కడ అందరి సువాసినులకు చీరలు పెట్టారు. ప్రతి ఒక్క సువాసినికి, బ్రాహ్మణ సువాసినికి చీరలు పెట్టారు. చూడండి, అందరు కట్టుకొని వచ్చారు చీరలను. ఎంత అద్భుతంగా అనిపిస్తుందో అంతమంది సువాసినులు. అలా ఆ రోజు చాలా ఆనందంగా అనిపించింది. రాజరాజేశ్వరం అమ్మవారిని చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. సహస్ర బ్రాహ్మణ సువాసినులకు పాద పూజ చేయడము ఎంతో ఆనందంగా అనిపించింది. అహం రాష్ట్రే సంగమ
కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామివారు అక్కడ నుంచి దర్శనం లైవ్లో ఇచ్చారు. అందరినీ ఆశీర్వదించారు. చాలా బాగా అనిపించింది. అక్కడ ఉన్న స్వామివారు ఇక్కడ మనకు దర్శనం ఇవ్వడము లైవ్లో, సువాసినులకు పాద పూజ చేయడము చాలా బాగా అనిపించింది. ఆ రోజు అంతమంది సువాసినులను చూడటము, అక్కడ మర్పడగా క్షేత్రంలో అయ్యవారు నాద శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది. అందరికీ సారె పెట్టి గిఫ్టులు ఇచ్చారు. అక్కడ సువాసినులు కూడా చాలా సంతోషించారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.